హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 3వ వారం సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నామండి. నేను ప్రతి వారం కూడా మీకు వ్లాగ్లో చాలా క్లియర్గా పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వ్లాగ్లో కూడా చాలా సింపుల్గా మనము పూజా విధానం ఎలా తయారు చేసుకున్నాము, ప్రసాదము, పూలు పండ్లు, దేవుడిని ఎలా అలంకరించుకున్నాము, ముడుపు ఎలా కట్టుకున్నాము అన్నీ చూపిస్తానండి. ఆల్రెడీ మొదటి వారము రెండో వారం వ్లాగ్లో పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలో చాలా క్లియర్గా చూపించాను. ఈ వ్లాగ్లో మనము ప్రసాదం ఈరోజు 3వ వారం ఏ ప్రసాదం చేసుకుంటున్నామో చూపిస్తాను. ఫస్ట్ ఈరోజు నేను రవ్వ కేసరి చేస్తున్నానండి. మనకి పూజ ఉన్న రోజు హడావిడి ఉంటుంది కదా, కాబట్టి సింపుల్గా ఉన్న ప్రసాదాలు చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి. ప్లస్ దేవుడికి మన చేతులతో నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది కదా. అందుకే నేను ఈరోజు డ్రై ఫ్రూట్స్ వేసి చాలా సింపుల్గా రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి దాంట్లో మనము కాజు కిస్మిస్ వేసి బాగా నేతిలో వేయించుకున్న తర్వాత 1 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. మనము సుజీ రవ్వ తీసుకుంటాం కదా, వైట్ రవ్వ, తెల్ల రవ్వ, అది సరిపోతుంది. ఈ రవ్వని బాగా అదే నేతిలో బాగా ఫ్రై చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకుందామండి, సరిపోతుంది. అదే కొలతండి, మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ మనం చక్కెర కూడా యాడ్ చేస్తాం కదా, కాబట్టి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్, వేడి వాటర్ వేసుకుంటే చాలా ఫాస్ట్. మనము రవ్వ కేసరి ఫాస్ట్గా చేసుకోవాలన్నప్పుడు వాటర్ని సపరేట్గా బాయిల్ చేసుకొని ఇలా 1 కప్పు రవ్వ వేగిన తర్వాత 3 కప్పుల హాట్ వాటర్ వేస్తే చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి. తర్వాత 1 కప్పు రవ్వకి 1.5 కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుందండి. ఇదే పర్ఫెక్ట్ కొలత. 1 కప్పు రవ్వ, 3 కప్పుల వేడి నీళ్ళు, 1.5 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇదే పర్ఫెక్ట్ కొలత. మనకి రవ్వ కొంచెం ఉడికిన తర్వాత 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము కలర్ కోసం నేను కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశానండి. మీకు అవసరం లేదంటే అలా స్కిప్ చేసేసుకోండి, అంతే అండి. మన సింపుల్గా ప్రసాదం రెడీ అయిపోతుంది. తర్వాత ఇలాచీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ ఇలాచీ, టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కోసం పర్ఫెక్ట్ కేసరి తయారైపోతుందండి. ఇలా మనము వ్రతాలు, నోములు చేసుకునేటప్పుడు ఇలాంటి సింపుల్ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు, అంతే అండి. మన ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పూజా విధానంని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనము దేవుడిని నిలుపుకునే దగ్గర ఇలా పసుపుతో బాగా అలంకరించుకుందాము. పసుపుతో బాగా అలంకరించుకున్న తర్వాత మనము ముగ్గు వేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకుందామండి. బియ్యం పిండితోనే వేసుకుంటే చాలా మంచిది. అందుకోసమే నేను పసుపుతో బాగా అలంకరించుకున్న తర్వాత పసుపు, గంధం రెండిటితో అయినా మనం కలుపుకొని ఇలా అలంకరించుకోవచ్చు, లేదంటే ఒట్టి పసుపుతో అయినా అలంకరించుకోవచ్చు అండి. ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకున్న తర్వాత మనము పీట మీద దేవుణ్ణి, వెంకటేశ్వర స్వామిని పటం కానీ విగ్రహం కానీ ఏదైనా నిలుపుకోవచ్చండి. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామి పటంని నిలుపుతున్నాను. ఇలా మీకు ఇష్టమైన ముగ్గు ఏదైనా పెట్టుకొని దేవుణ్ణి నిలుపుకోవడానికి అలంకరించుకోవచ్చండి. నేను ఆల్రెడీ పీటని కడిగి శుభ్రం చేసుకొని పసుపుతో ఆ పీట మొత్తం అలంకరించుకొని బొట్లు పెట్టుకున్నానండి. ఇదే విధంగా చూడండి, ఇలా పీట మొత్తం నీట్గా కడిగి శుభ్రం చేసుకొని అలంకరించుకున్నాను. తర్వాత వెంకటేశ్వర స్వామి పటంని నిలుపుకుంటున్నానండి ఈరోజు. అందుకని ఈరోజు మీ ఇంట్లో విగ్రహం ఉంటే విగ్రహంనైనా నిలుపుకోవచ్చండి. మీ ఇష్టం, ఎలా అయినా పూజ చేసుకోవచ్చు. మనకున్న వాటితో సింపుల్గా చేసుకోవడమే మన ఛానల్లో ప్రత్యేకత కదా. అందుకోసమని ఈరోజు ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం మీద ఫోటోకి మొత్తం శుభ్రం చేసి అలంకరించుకొని పూజని స్టార్ట్ చేద్దాము. తర్వాత మనము ప్రతి వారం కొత్త క్లాత్ పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఆల్రెడీ ముందు వారం పెట్టుకున్న పసుపు కలర్ క్లాత్ని మనము కడిగి మళ్ళీ బియ్యం పెట్టి ఇలా అలంకరించుకోవచ్చు. నిలుపుకొని తర్వాత ఫోటో పెట్టుకొని తర్వాత మనకు పూలు,
మనకు నచ్చిన పూలు నేను మామిడి ఆకుల తోరణాలతో కూడా అలంకరించుకుంటున్నానండి. ఇలా మనకు నచ్చిన పూలతో మన ఇంట్లో ఉన్న పూలతో మనము దేవుణ్ణి అలంకరించుకోవచ్చండి. ఇవే ప్రత్యేకమైన పూలు వాడాలి, ప్రత్యేకమైన పళ్ళు వాడాలి అలా ఏమీ లేదండి. కానీ తులసి చెట్టు చాలా ప్రత్యేకత కదా, అందుకోసమే నేను తులసి మాలను మాత్రం దేవుడికి అలంకరిస్తున్నానండి. వెంకటేశ్వర స్వామికి తులసిదేవి చాలా ప్రత్యేకత కదా, అందుకోసమే ఇలా తులసాకులతో మాల కట్టి తర్వాత మల్లెపూలతో ఇలా పూలు కట్టి దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను. తర్వాత చామంతి, రోజా పూలు మనకి ఇంట్లో ఉన్న ఏ పూలతో అయినా మనం అలంకరించుకోవచ్చండి. తర్వాత నేను దీపాలు కూడా ఆల్రెడీ కడిగి శుభ్రం చేసుకొని పసుపు, గంధంతో, కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకున్నానండి. చూడండి, ఇలా మనము ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసుకున్నా సరిపోతుందండి. ఇలా మనకున్న కామాక్షి దీపం, ఇంకా ఏ దీపాలు ఉంటే మన ఇంట్లో మట్టి దీపం అయితే కంపల్సరీ పెడతానండి. అందుకోసమే మట్టి దీపం కూడా ఇలా ఉప్పు దీపాన్ని మాత్రం పూజలకి శుక్రవారం మాత్రం నేను ఎప్పుడో చెప్తున్నట్టే ఉప్పు దీపాన్ని కూడా పెట్టుకుంటాము. తర్వాత దీపంకి కూడా పూలు 2 ఒత్తులు వేసి మనము నేతితో అయినా దీపం పెట్టుకోవచ్చు, లేదంటే మనం దీపం నూనెతో అయినా పెట్టుకోవచ్చండి, ఎలా అయినా పెట్టుకోవచ్చు. తర్వాత నేను వినాయకుడిని కూడా పెట్టుకుంటానండి. వినాయక విగ్రహం అయినా పెట్టుకోవచ్చు, చిన్న పసుపు ముద్దతో అయినా వినాయకుడిని చేసి పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఇవన్నీ మనకి అలంకరణ కోసమే అండి. నేను వినాయకుడి విగ్రహము, శివలింగం ఇలా పెట్టుకొని పూలు పెట్టుకున్నాను. ఎందుకంటే ఈరోజు పూజ ఇక్కడే చేస్తున్నా కాబట్టి ఇక్కడే అన్ని దేవుళ్ళు పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. తర్వాత పానకము, వడపప్పు, తర్వాత మనము తయారు చేసిన కేసరి ప్రసాదంగా దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నానండి. వడపప్పు అయితే 1 కప్పులో పెసరపప్పు నానబెట్టుకున్న తర్వాత కొంచెం బెల్లము, యాలకుల పొడి యాడ్ చేసుకొని వడపప్పు తయారు చేసుకున్నామండి. తర్వాత పానకం, బెల్లము, యాలకుల పొడి వేసుకొని కొంచెం తులసి ఆకు వేసుకొని మనము పానకం తయారు చేసుకున్నాము. తర్వాత అప్పుడే చూపించినట్టు రవ్వ కేసరి తయారు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించామండి. తర్వాత తమలపాకుల్ని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత పిండి ప్రమిదల్ని ఇలా 7 పిండి ప్రమిదలు చేసి వాటికి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి పూలు పెట్టి పిండి ప్రమిదల్లో మాత్రం నేను నేతి దీపాలే పెడుతున్నానండి. మీ ఇష్టం అండి, మీరు ఏ దీపాలైనా పెట్టుకోవచ్చు. మామూలు నూనె అయినా వేసుకొని, దీపం నూనె వేసుకొని అయినా పూజ చేసుకోవచ్చు. తర్వాత మనము కలశం పెట్టి పూజ ఏం చేయట్లేదు, కానీ ఒక కలశం చెంబులో మాత్రం ఇలా నీళ్ళు, యాలకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, 3 కాయిన్స్, ఏదైనా నాణాలు వేసుకొని పూలు వేసుకొని ఇలా కలశంని తయారు చేసుకుంటున్నామండి. కలశంలో ఏమీ పెట్టట్లేదండి, నీళ్ళు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, యాలకులు, నాణెము, 1 ఎండు ద్రాక్ష వేసి ఇలా కలశంలో నీళ్లు పెట్టానండి. దేవుడి ముందర దేవుడికి నీళ్ళు అయితే కంపల్సరీ పెట్టాలండి. అందుకోసమే మనం కలశం ఏం పెట్టట్లేదు, జస్ట్ దేవుడికి నీళ్ళు మాత్రం సమర్పిస్తున్నాము. మీరు కలశం పెట్టైనా పూజ చేసుకోవచ్చండి, ఎలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టము. తర్వాత స్వీట్స్, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ అక్కడే అలంకరించుకుంటున్నాను. తర్వాత మనము దేవుడికి తాంబూలం కూడా పెట్టాలండి. తాంబూలంలో ఇలా ఒక జాకెట్ ముక్క, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు, తులసాకు పెట్టి తాంబూలం పెట్టాను. తర్వాత ముడుపు కూడా ఆల్రెడీ చూపించాను కదా, ముందు వీడియోలో ఒక్కసారి చూడండి, మీకు పిండి ప్రమిదలు, ముడుపు ఎలా, వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలో చాలా క్లియర్గా చూపించానండి. కావాలంటే నేను మళ్ళీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ అయినాక మీరు తప్పకుండా చూడండి. పిండి ప్రమిదలు విరగకుండా ఎలా మనము ఇలా నీట్గా పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలో ఆల్రెడీ ముందు 2వ వారం చేసిన సప్త శనివారాల వ్రతంలో చాలా క్లియర్గా పెట్టానండి. అలాగే ముడుపు కూడా ఎలా కట్టుకోవాలో కూడా చూపించాను, అందుకే ఈ వ్లాగ్లో చూపించట్లేదండి. మీరు ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి, చాలా సింపుల్గా మీకే అర్థమవుతుంది. తర్వాత ఇలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత సాంబ్రాణి అన్నీ వెలిగించుకొని పెట్టుకొని మన పూజనైతే స్టార్ట్ చేస్తున్నామండి.
తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం కథ కూడా చదువుకుంటామండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు వెంకటేశ్వర స్వామి వ్రత కథ కూడా మీకు వివరిస్తానండి పూర్తిగా. ఈ వ్లాగ్లో అయితే జస్ట్ పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించానండి. మొదటి వారం, రెండో వారం వ్లాగ్స్ కూడా సప్త శనివారాల వ్రతాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మీకు పిండి ప్రమిదలు ఇంకొక వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, లేదంటే రెండో వారంలో ఆల్రెడీ చూపించానండి. చూడండి, ముడుపు కట్టుకోవడం కూడా చూపించాను, లేదంటే షార్ట్స్లో యాడ్ చేస్తానండి. అంతే అండి, మన పూజ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఈ మూడో వారం సప్త శనివారాల వ్రతం ఇంత సింపుల్గా చేసుకున్నాను. తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని వ్రత కథ చదువుకున్నాక కొబ్బరికాయ కొట్టుకుని మనము పూజనైతే ముగిచ్చేయచ్చు. అంతే అండి. మీకు ఈ వ్రతం మీకు ఈ సప్త శనివారాల వ్రతం నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.